ఆ మాత్రం తెలీదా జడ్జి గారికి? అయితే ప్రజెంట్ ఇందులో వచ్చేసి మన నిఖిల్ పేరు మీద, అదే నిఖిల్ గారి మీద కూడా, హీరో నిఖిల్ గారి మీద సో ఇలా కేసు ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అతని దగ్గర కొన్ని న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పేసి మన మస్తాన్ సాయి గారు కలెక్ట్ చేశారంట, తన హార్డ్ డిస్క్లో ఉన్నాయని చెప్పేసి ఇలా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు సార్ మరి? మస్తాన్ సాయి వచ్చి వాళ్ళ తరపు మనిషే కదా, రాజ్ తరుణ్ ప్లస్ యాక్టర్ల తరపు మనిషే. అతని దగ్గర హార్డ్ డిస్క్ లో వీళ్ళందరూ ఉన్నాయని చెప్పేసి ఎక్కడో అన్నట్టుగా పోగొట్ట, అంతేనా? అది కూడా ప్రూవ్ అవ్వలేదు, అన్నాయని అనుకుంటున్నారని. ఇప్పుడు పుట్టిందంటే పురుగులు పట్టేసి అంటారు సంఘంలో. అది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. మస్తాన్ సాయి కానీ అన్న అతను నా దగ్గర వీడియోలు ఉన్నాయని ఎవరితో చెప్తాడా? ఎందుకు చెప్తాడు? వాళ్ళ బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో అతని దగ్గరైనా ఉండాలి. ఆ యాక్ట్రెస్ తరపున వాళ్ళ యొక్క కేర్ టేకర్ అయితే, కేర్ టేకరో లేకపోతే వాళ్ళలో కూడా ఈ కాన్స్పిరసీలో వాళ్ళ యొక్క ఈ చేసే యథవేషాల్లో అతను కూడా పార్ట్ అండ్ పార్సల్ అయి ఉండి, అతనే మెయిన్ సూత్రధారుడు అయి ఉండి అమ్మాయిని సప్లై చేయడంలో అతను ఉంటే ఎవరి దగ్గర బెస్ట్ ఫ్రెండ్కి చెప్తాడు.